అమెరికా సైన్యం అణు సంపత్తికి మరో శక్తివంతమైన అణుబాంబు జతైంది. ఈ సూపర్ బాంబు పేరు B6113. ఇది హీరోషిమాపై వేసిన దానికంటే 24 రెట్లు విధ్వంసకరం. 360 కిలోటన్నుల TNT శక్తిని విడుదల చేస్తుంది. శత్రు దేశాల భూగర్భంలో ఉండే అత్యంత కఠినమైన సైనిక స్థావరాలు, కమాండ్ సెంటర్లను పూర్తిగా తుడిచిపెట్టడం కోసం దీన్ని డిజైన్ చేశారు. దీని మరో విశేషం ఏంటంటే ఇదొక రకమైన తేలికపాటి చిన్న పరిమాణం గల అణుబాంబు. దీని బరువు 320 కేజీలు మాత్రమే. చిన్నదే అయినా దీని విధ్వంసాన్ని మాత్రం మాటల్లో చెప్పలేం. ప్రపంచ వ్యాప్తంగా రష్యా, చైనా వంటి అగ్రరాజ్యాల నుంచి ఎదురవుతున్న సవాళ్లను తిప్పికొట్టడమే దీని లక్ష్యమని అమెరికా పైకి చెప్తున్నప్పటికీ ఇరాన్పై ప్రయోగించేందుకే దీన్ని సిద్ధం చేశారనే అనుమానాలు అంతర్జాతీయ రక్షణ నిపుణుల్లో బలంగా వ్యక్తమవుతున్నాయి. ఈ అనుమానాల వెనుక సైనిక వ్యూహాత్మక కారణాలున్నాయి. ఇరాన్ తన అత్యంత కీలకమైన యురేనియం శుద్ధి కేంద్రాలను ఫోర్డో, నతాన్స్ వంటి ప్రాంతాల్లో భూమికి 260 అడుగుల లోతులో భారీ పర్వతాల కింద మందపాటి కాంక్రీటు గోడలతో నిర్మించుకుంది. సాధారణ క్షిపణులు లేదా బాంబులతో ఈ పర్వతాలను ఛేదించి లోపలున్న అణు ల్యాబ్లను నాశనం చేయడం అసాధ్యం. ఇరాన్ భూగర్భ స్థావరాలను ధ్వంసం చేయడానికి అమెరికా గతంలో భారీ బంకర్ బస్టర్ బాంబులను ఉపయోగించింది. అయితే ఇరాన్ తన ల్యాబ్లను లోతుకు మార్చడంతో కేవలం సంప్రదాయ పేలుడు పదార్థాలతో కూడిన బాంబులు వాటిని పూర్తిగా నిర్మూలించలేవని అమెరికా రక్షణ శాఖ భావించింది. అందుకే B6113 బాంబును ప్రత్యేకంగా భూగర్భ రక్షణ నిర్మాణాలను లక్ష్యంగా చేసుకుని రూపొందించారు. ఇది పర్వతాలను, గట్టి కాంక్రీట్ పొరలను చీల్చుకుంటూ లోపలికి దూసుకెళ్లి ఆపై 360 కిలోటన్నుల అణుశక్తితో భూగర్భంలోనే పేలిపోతుంది. దీనివల్ల కొండల కిందున్న ఇరాన్ అణు ల్యాబ్లు పూర్తిగా కుప్పగూలిపోతాయి. ఇరాన్ ఇప్పటికే 60% స్వచ్ఛతతో కూడిన యురేనియంను భారీగా నిల్వ చేసుకుంది. ఇది అణుబాంబు తయారీకి అవసరమైన 90% స్థాయికి చాలా దగ్గరగా ఉంది. పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ప్రత్యక్ష యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఇరాన్ అణుబాంబు తయారు చేయకుండా నిరోధించడానికి అమెరికాకు ఇటువంటి అత్యంత శక్తివంతమైన ఆయుధం అవసరమైంది. అందుకే ఈ బాంబును రష్యా లేదా చైనాల కంటే కూడా ప్రధానంగా ఇరాన్ కొండల కింద దాగున్న అణుస్థావరాలను తుడిచిపెట్టడానికే అమెరికా అత్యంత వేగంగా అభివృద్ధి చేసి తన సైన్యంలోకి చేర్చుకుందనే వాదనలు వినిపిస్తున్నాయి.